అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ వాగ్దానం రూపంలో మన ముందు ఒక 3 కుండలు ఉంచారండి. ఆ కుండల్లో ఏముందో, ఏ ఒక్క నెంబర్ కుండని మీరు తాకితే మీకు రాబోయే అదృష్టం ఏంటి అనేది వారాహి అమ్మ వారు మనకు తెలియజేస్తున్నారు. ఆ చల్లని తల్లి మనకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తున్నారు అనే ఒక నెంబర్ కుండని మీరు తాకి చూడండి. తప్పకుండా మీకై ఒక అదృష్టం అనేది మీకు చేరుతుంది. ఇక ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. 24 గంటల్లోని మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9657571717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణము, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే 24 గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ కూడా. తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న వాగ్దానం రూపంలో మీకు ఏ కుండనైతే మీరు తాకుతారో మీకు ఎలాంటి అదృష్టం అనేది వస్తుందో అనేది ఖచ్చితంగా ఈ వారాహి వాక్కు విని తెలుసుకోండి. మొట్టమొదటిగా మీరు 1వ నెంబర్ కుండని ఎవరైతే తాకారో వాళ్ళకి అమ్మవారి సందేశం ఎలా ఉంది అంటే, బిడ్డ, నీకై నేను చాలా మంచి అవకాశాలను అందిస్తున్నాను. నువ్వు ప్రతి దాంట్లో కూడా చాలా కంగారు పడిపోతున్నావు. నీ భయంతోనే చేతి దాకా వచ్చిన వాటిని గుర్తించలేకపోతున్నావు. ఎందుకు బిడ్డ అంత భయం నీకు? నువ్వు మనస్ఫూర్తిగా ఈ తల్లిని నమ్మావు కదా. ఆ నమ్మకాన్ని సడలిపోనివ్వద్దు. నాకు రాదు, చేత కాదు, చేయలేనే అనే ఆలోచనలో నీకు ఉన్న ఒక ధైర్యాన్ని కూడా నువ్వు చీకటిలో నెట్టేస్తున్నావు. దానికి తోడు నీ ఎదుగుదలను చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. నిన్ను ఏదో ఒక విధంగా తొక్కేయాలని చూస్తున్నారు. కాబట్టి తల్లి, నువ్వు కొంచెం జాగ్రత్త అనేది వహించాలమ్మా. నీకు ఏ విషయంలో కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. నువ్వు ఏ పని చేయాలన్నా ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోవటం చాలా ముఖ్యం. నీలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని వదిలేయాలి. ఎవరి గురించో దేని గురించో ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు. వెనకంజ వేయకుండా ధైర్యంగా నీలో ఉన్న పట్టుదలతో ప్రయత్నం అనేది చేయబిట్ట. కష్టపడి శ్రమిస్తున్నావు, కానీ ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో మధ్యలోనే నీ పని అనేది ఆపేస్తున్నావు. ఎవరి మాటలు కూడా నువ్వు వినవద్దు. ఎవరి గురించి కూడా ఆగిపోవద్దు. నీ మీద నీకు ఒక నమ్మకంతో ప్రయత్నం అనేది చేయాలి. అనుకున్నది సాధించాలి. ఒక్కసారి కనుక ఈ తల్లి చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని జాగ్రత్త పడ్డావు అంటే ఇక నీకు ఎలాంటి ఆపద, అపజయం అనేదే ఉండదు. నువ్వు నా భక్తురాలివి కనుక ఇంతగా నీకు చెబుతున్నాను తల్లి. నా యొక్క భక్తులకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోను తల్లి. ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్ అనేది పాడు చేసుకోవద్దు. నీకు ఎదుగుదల గురించి ఆలోచించుకునే నీ యొక్క శక్తిని నమ్ముకో. ప్రయత్నం చేయి. నువ్వు అనుకున్నవి సాధిస్తావు. నువ్వు అనుకున్న స్థాయికి చేరుతావు. కష్టం చేస్తే ఫలితం అనేది ఎక్కడికి పోతుంది చెప్పు? నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉండు. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. నువ్వు ఎంతగానో నమ్మి పూజించే ఈ వారాహి అమ్మ నీకు తోడుగా ఎప్పుడు కూడా ఎలాంటి ఆపదలు అనేటివి రాకుండా కాపాడుతూనే ఉంటుంది. నిశ్చింతగా ఉండు తల్లి అంటూ 1వ నెంబర్ కుండని తాకిన వారికి అమ్మ ఇచ్చిన మంచి సందేశం అండి. ఇక 2వ నెంబర్ కుండని ఎవరైతే తాకారో వారి కోసం అమ్మవారు ఏం చెబుతున్నారో విందాం. బిడ్డ, నువ్వు 2వ నెంబర్ కుండను తాకావు కదా. నీకు ఈ తల్లి మాట ఏంటనేది విను. నీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఎన్నో పూజలు చేసి ఎన్నో మొక్కులు మొక్కినా కూడా నాకు ఏది తీరటం లేదు అని ఎంతగానో చింతిస్తున్నావు కదా తల్లి. నువ్వు నాకై ఎన్ని పూజలు చేసినా, నా కోసం నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా కూడా ఏది నీకు వృధా అనేది పోలేదు తల్లి. నిన్ను ఎప్పుడు కూడా నేను ఒంటరిగా వదలలేదమ్మా. కానీ తల్లి, నీకున్న ఒక మంచి మనసు అనేది నీలో ఒక లోపం. ఆ లోపంతోనే నువ్వు అందరినీ నమ్మి మోసపోతున్నావు.
నీతోనే ఉంటూ నీ వెనకాల గోతులు తవ్వుతూ నీ గురించి కుళ్ళు కుచిత్రాలతో ఏవేవో చేయాలని నిన్ను తొక్కేయాలని చూస్తున్న కొంతమందిని కూడా నువ్వు నమ్ముతున్నావు. నీకున్న ఆ మంచితనం అనేదే నీలో ఉన్న ఒక లోపం తల్లి. ఆ ఒక్క లోపంతోనే నీ కోసం ఎన్ని అవకాశాలు అందిపుచ్చినా కూడా నువ్వు అందుకోలేకపోతున్నావు, నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇక జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని నీ మనసు అనే తలుపుల్ని మూసేసుకున్నావు. నాకంటూ ఇక మంచి రోజులు రావు, నాకు ఎవరు కూడా సహాయం చేయరు, ఆ దేవత కూడా, ఆ తల్లి కూడా నన్ను ఆదుకోలేదు అని నీకు నువ్వే గిరి గీసుకుని ఆ గిరిలో నువ్వు బ్రతికేస్తున్నావు తల్లి. జరిగిపోయిన కాలంతో పాటు గడిచిపోయిన కొన్నిటిని కూడా వదిలేయాలమ్మా. అలా కాకుండా నువ్వు వాటి గురించే ఆలోచిస్తూ నీ మనసుని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నావు. నీవే నీ మనసుని ఒక అగాధంలో సృష్టించుకొని అందులో చీకటిని కప్పేస్తూ ఉన్నట్లుగా చేసుకుంటున్నావు. ఈ తల్లి మాట విను. పూర్వపు ఆలోచనలన్నీ కూడా ఇంకా వదిలిపెట్టు. జరిగిపోయినవన్నీ కూడా కాలంతో పాటే కలిసిపోతాయి. అవి నీవు కావు అని అర్థం చేసుకో. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్త పడు బిడ్డ. 2వ నెంబర్ కుండని తాకావు కదా, నీ కోసం అంటూ ఈ తల్లి 2వ అవకాశం సిద్ధం చేస్తుంది. దాని గురించి ఆలోచించు. మూసుకుపోయిన మనసు అనే తలుపులని ఇకనైనా తెరువు. నీకై నేను అందించే ఈ ఒక్క అవకాశాన్ని అందుకో తల్లి. చెడు కాలం అనేది ముగిసిపోయినది, సరికొత్త అధ్యాయం అనేది ఆరంభం కాబోతున్నది. నీకు రావాల్సినవి, నీకు చేరాల్సినవి, నువ్వు చేజార్చుకున్నవి అన్నీ కూడా నీకోసం ఈ తల్లి అనేది సిద్ధం చేస్తున్నాను. ధైర్యంగా నువ్వు ముందు అడుగు వేయాలి తల్లి. నువ్వు చేయాలి అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నీ ప్రయత్నం ప్రకారమే చేస్తూ ఉండు. ఫలితం అనేది తప్పకుండా అందుతుంది. ఈ తల్లిని నమ్ముతున్నావుగా, నేను నీ వెంట ఉంటాను. నా యొక్క భక్తులని కాపాడుకోవడంలోనే నాకు ఆనందం అనేది ఉంటుంది తల్లి. ఇప్పటి నుంచి కూడా ఇక అన్నీ నీకు శుభ ఫలితాలే. నీలో మంచి గుణం అనేది, మంచి మనసు అనేది నాకు బాగా నచ్చింది. నా మీద నీకు ఉన్న భక్తి, నిజాయితీ, విశ్వాసమే నన్ను నీ దగ్గరికి చేర్చాయి తల్లి. నీకు ఇక ఏ కష్టం వచ్చినా అమ్మా అని ఈ తల్లిని ఒక్కసారి పిలువు. నేను నీకు అండగా ఉంటాను తల్లి. నేను అండగా ఉన్నంత వరకు ఏ చెడు ప్రభావము కూడా నిన్ను ఏమీ చేయలేదు అని గుర్తుపెట్టుకో తల్లి. నిశ్చింతగా ఉండు అంటూ 2వ నెంబర్ కుండను తాకిన వారికి ఒక మంచి సందేశాన్ని వారాహ్యమ్మ అందించారండి. ఇక 3వ నెంబర్ కుండను తాకిన వారికి అమ్మ ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ, నువ్వు 3వ నెంబర్ కుండను తాకినావు కదా, నీకు నా దివ్య శక్తి అనేది పూర్తిగా లభించినది. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో ఎలాంటి అడ్డంకులు అనేటివి లేకుండా విజయవంతంగా పూర్తి అవుతాయి. నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది. ఈ తల్లికి నమస్కరించుకొని 3వ నెంబర్ కుండని తాకిన నీకు ఇంకా జీవితంలో ఒక అధికారం అనేది లభిస్తుంది. అది కూడా నువ్వు కోరుకున్న ఒక గొప్ప స్థానంలో నీ యొక్క అధికారం అనేది నిలుస్తుంది. నువ్వు ఆశపడ్డ దాన్నే నీకు ఈ తల్లి అందించబోతున్నాను. ఈ తల్లి ఆజ్ఞ ప్రకారమే అది నీకు చేరుతుంది తల్లి. నా యొక్క ఆశీర్వాదం అనేది నువ్వు పరిపూర్ణంగా పొందగలిగావు. నువ్వు ఒక విజేతగా నిలుస్తావు. ప్రతి ఒక్కరి నుంచి కూడా నీకు మంచి మన్ననలు అనేటివి లభిస్తాయి. ఈ తల్లి అనుగ్రహం అనేది నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి. నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. నీలో ఉన్న విశ్వాసాన్ని సడలిపోనివ్వకు. అమ్మ మీద ఉన్న ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అలాగే ఉంచు. నువ్వు చేయాలి అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇక మొదలుపెట్టు. ఇక నీ విజయం అనేది మొదటి స్థానంలో, మొదటి మెట్టు మీదే ఉంది. అది త్వరలో నువ్వు అందుకోబోతున్నావు తల్లి. ఈ తల్లి మాట మీద నీకు నమ్మకం ఉంది కదా బిడ్డ అంటూ ఈరోజు మన వారాహ్యమ్మ చక్కని సందేశాన్ని 3వ నెంబర్ కుండను తాకిన వారికి అందించారండి. ఈరోజు వీడియోలో మన వారాహి తల్లి 3 కుండల్ని తీసుకొని వచ్చారు. ఆ కుండల్లో ఎవరెవరికి ఎలాంటి కష్టాలు ఉన్నాయో, ఎవరెవరికి ఎలాంటి అదృష్టాన్ని అందుకోబోతున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణంగా అందించారు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి. ఓం శ్రీ మాత్రే నమః.